శరీర భావన వల్ల మనస్సు వచ్చింది, మనస్సు అయింది. కానీ వాస్తవంగా మనస్సు అనేటువంటిది లేనే లేదు. కాబట్టి లేనిది ఉన్నట్లుగా కనపడతా ఉంది. అది ఎలా కనపడతా ఉంది? ఆలోచనల వల్ల మనస్సు అని అంటున్నాం. ఆలోచనలు అంటే ఏవి? మనస్సు అంటే ఏమి తెలుసునా నీకు? అందరూ మనస్సు మనస్సు అంటున్నారు. మనస్సును నువ్వు చూసినావా? అది ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఏం చేస్తూ ఉంది? ఆలోచనల సమాహారమే మనస్సు. ఆలోచనల యొక్క సమూహమే మనస్సు. ఇంకా ఆలోచనలలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, కష్టాలు, సుఖాలు, ద్వంద్వాలు, త్రిపుటి అన్నీ ఉన్నాయి మనసులో. కానీ అన్నిటినీ కలిపితే మనస్సు అన్నారు. ఉదాహరణకి గాఢంగా నిద్రపోతున్నావు నువ్వు అంటే కల లేనటువంటి గాఢ నిద్ర, అక్కడేమన్నా మనస్సు ఉందా? మరి మనసు ఎక్కడికి పోయింది అని అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మనస్సు అక్కడికి వెళ్ళింది. అంటే ఈ నేను అనేటువంటిది మొట్టమొదట పుడుతుంది. ఆ నేను అనేటువంటిది గాఢ నిద్రలో ఐక్యమైపోయింది. నేనులో నుంచే పుట్టినాయి ఈ లక్ష్యాల ఆలోచనలన్నీ, అనుభవాలన్నీ. ఇవన్నీ కూడాను దాంట్లోనే ఐక్యమైపోయినాయి.